ఇశ్రాయేలు ఎవరు అని అంటే బ్రతుకును మార్చుకున్నాడు. ఇశ్రాయేల్ అనబడిన వ్యక్తి పేరు ముందుగా యాకోబు. యాకోబు అంటే మోసగాడు, మోసభరితమైన జీవితాలు జీవించిన వ్యక్తి. తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకున్నాడో మోసం నుంచి బయటికి వచ్చేసాడు. ఇక న్యాయంగా నీతిగా జీవించడానికి నిర్ణయాలు తీసుకున్నాడు. వెంటనే దేవుడు అతని పేరును మార్చాడు. పాత జీవితం ఉన్నప్పుడు పాత పేరు, కొత్త జీవితం వచ్చినప్పుడు కొత్త పేరు. ఎందుకంటే పాతది శాపగ్రస్తం. అందుకని దేవుడు కూడా యెషయా గ్రంథంలో చెప్పే మాట ఏంటంటే, నా దాసులకు నేను ఒక కొత్త పేరు పెట్టి పిలుస్తాను. కొత్త పేరు దేవుడు పెడతాడంట. నువ్వు కొత్తగా జన్మించావు, పాత జీవితం చంపేశావు. కొత్తగా జన్మించిన వ్యక్తికి దేవుడు కొత్త పేరును పెట్టేస్తాడు. ఆ పేరు ఎలాంటిదంటే ఆశీర్వాదకరమైన పేరు. ఇశ్రాయేలు అని పిలవడానికి ఆ పేరుకు అర్థం ఏంటంటే దేవునితో పోరాడి గెలిచిన వ్యక్తి, మొగసిరి కలిగిన వ్యక్తి అని అర్థం. యాకోబు అంటే మోసగాడు, మోసం పోయింది. దేవునితో పోరాడి మొగసిరి కలిగిన వ్యక్తిగా జీవించడానికి ఆశీర్వాదాలు దేవుని దగ్గర పొందుకున్నాడు. ఇది కొత్త జీవితం. దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వస్తే పాతది పోతుంది, అంతా సమస్తం కొత్తగా అయిపోతుంది.